పొద్దుగా అయితే పూజ అయితే అయిపోయింది. సో పొద్దుగా అయితే మనకు ఎలాగో బాదం ఉంటాయి కాబట్టి బాదం కొద్దిగా పొట్టు తీసుకొని తింటాం కదా, పొట్టు తీసుకొని తినొద్దట, డైరెక్ట్ తినమని చెప్పారు. నేనైతే డైరెక్ట్ తినేసిన. నా నేనకైతే పొట్టు తీసుకొని తింటుంది. ఇది ఉన్నాను అరే ఏం రాదు, అంత జుట్టు అట్లా ఉంది చిప్పిరి పండుకుంటే అట్లయితావా? తొందరగా స్నానం చేసుకోపో. గో 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 గో. అట్లే దానికి వాటర్ పెట్టుకున్నాం, దానికి పాలు పెట్టుకున్నాం, తినడానికి పెసర్లు, సబ్జా గింజలు, ఇంకా ఇంకేమున్నాయి ఇక శనగలు. ఆ డైరెక్ట్ తాగొద్దని అట్లా ఒక చల్లగా కావాలి అవి. ఏం కాదు బంద్ చేయి, మట బంద్ చేయి. అయినా గొర్రె చేయనా ఇంకొద్దిగా వేడైనా అనుకో, సాయంత్రం వరకు అయితే మధ్యాహ్నం వరకు అయితే టిఫిన్ చేసిన వరకు బంద్ చేయ ముందుగా. టిఫిన్ చేయలేకపోయి మసిలిపోతున్నాయి రాయో చాయ్ లెక్క అలా కనబడతలేదు కదా. బంద్ చేస్తున్నావు మరి. నాని నువ్వు పోయి కాడ రావద్దురా అట్లా. బంద్ నీకు వచ్చా కానీ ఆన్ చేయనీకి రాదు కదా. తమ్ముడు లేచిండ్రు వేడి వాటర్ తాగితే మంచిగా ఉంటాయి. మంచిదా హోల్ వెళ్తుందా అట్లా తాగితే మంచిదే, కానీ గొంతులో అట్లా వాటి తాగింది అనుకో గరిగరమంటుంది అన్న. సర్ది గిద్దే ఉండి అన్ని పోతాయి అనమాట. గోరచ్చని నీళ్ళు తాగాలి, చాయ్ తాగకంటే గోరచ్చని నీళ్ళు తాగాలి. మొక్కునా జైత మొక్కు ఏంచు జైత మొక్కు. పూజ అయిపోయింది. నా అవతలేమి రాడు. స్నానం చేయవా బిడ్డ నువ్వు? స్వతంత్ర అందరు వేసుకుని ఒక్కను నువ్వు స్నానం చేయని మొక్కదు అట్లా మొక్కద్దు నాన్న. మళ్ళీ డాక్టర్ పెట్టినా పొద్దుగానే పిలుస్తుంది. అక్క అక్క చెప్ప అక్క దా బయటకు ఆడుకుందా. సరే సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫ్రెష్ అప్ అయినావా? జ్వరం తగ్గిందా? యాక్టివ్ ఉన్నావా? కొద్దిగా. ఇంజక్షన్ పని చేసిందిగా? మరి నాకు వద్దు అని మొత్తుకున్నావు. ఎట్లుంటున్నా ఇంజక్షన్ లేకపోతే ఇంకా జ్వరం ఎక్కువనే ఉంటుంది. మరి ఎప్పుడే కానీ అప్పుడప్పుడు ఇంజక్షన్ తీసుకోవాలి మనిషికి. ఫస్ట్ టైం నేను ఇంజక్షన్ 2 ఏం కాదు, అలవాటు అయిపోతుంది. అరే కిరణ్ నీకు ఆయ తగ్గిందా? ఆయ ఏడైంది? ఆయ తగ్గిందా బిడ్డ? తగ్గిందా? చూపెట్టు ఒకసారి. పోయినాయి కదా మొత్తం పగతలేదు, మెత్తగా అయింది. ఇది మొత్తం అనిగిపోయింది కానీ ఇది మెత్తగా అయింది. నొప్పి పోయిందా? అది మటన్ ఆయన గుడ్ మార్నింగ్. వాళ్ళు అవుతున్నారా? మగువ ఓ మగువ ఈ సీరియల్లో ఈమె ఎవరో తెలియదు కానీ ఈమె కన్నా ఇంకొక ఆమె చెంచలమ్మ అని ఉంటుంది. ఇవి లొకేషన్ సెటప్ అయితే సేమ్ మన షెడ్యూల్ అని ఉంటుంది. అంటే ఇమ్మీడియట్గా టెంపరీ మాత్రమే వేసారు. ఇలా చెంచలమ్మ వాళ్ళు ఇవ్వకేమన్నా ఇగో ఈ మధ్యలో ఆమె కోసం అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారట. ఆమె కోసం సీరియల్ చూసుకెళ్ళైతే చాలా అంటే చాలా మంది ఉన్నారు. చెంచలమ్మ ఆమెకు ఒక అవార్డు కూడా వచ్చింది కదా మొన్న, స్టార్ మా అవార్డ్స్ సంథింగ్ వెళ్ళను. నిజమేనా? ఒకరోజు మీరే అన్నారు చెంచలమ్మ అని. ఆమె చాలా ఫేమస్ అయిపోయింది. ఏమో గీత ఎనర్జీయా కొత్త సీరియల్ అది ఇంకా స్టార్ట్ కాలేదు. నిజంగా సినిమాల కన్నా సీరియల్లే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టున్నాయి. మంచిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు, ఏమంటారు ఇక ఎమోషనల్ వేస్తారు. అంటే ఇక అన్ని మిక్స్డ్. అంటే సీరియల్ ఒకటే, సినిమాలు అనుకో దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు. కానీ దీంట్లో ఏ హీరో కానీ ఏ సినిమా కానీ ఎనీవన్ అన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుప్తారు, ఎమోషన్ తెప్పిస్తారు, ఏడిపిస్తారు. మళ్ళీ ఏడ్చే టైంకే సస్పెన్స్. ఏంది అడ్వర్టైజ్మెంట్ అయ్యేదాకా మళ్ళీ వెయిట్ చేయాలి. మళ్ళీ తరువాయి భాగం మళ్ళీ రేపు ఏమవుతుందో అంటే సస్పెన్స్ తోనే సగం చంపుతారు. దేనికి? సీరియల్ కి ఇంట్రెస్ట్ ఎక్కువ. చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ పెడతారు. నాని నువ్వేం చూస్తారా? ఏమైంది? చాక్లెట్ తింటున్నావా? అబ్బో విక్స్ నన్ను బొట్టెట్టుకోలేదు మనే మమ్మీ పెట్టలేదా? మరి బొట్టలేదు నీకు? డాక్టర్ నేను జుట్టు వేస్తే ఏం చేసింది, బొట్టు పెడితే బొట్టు రావే అంటే నేనే పెట్టుకుంటా అని అర్థం కడికి పెట్టుకుంది. మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంది ఇట్లా సరిగ్గా పోయింది. మళ్ళీ ఏమంటుంది మమ్మీ పెట్టలేదని మళ్ళీ చెప్తారు. అది ఇమ్మీడియట్ గా దొరికే పదం అమ్మ పెట్టలేదు, అమ్మ వేయలేదు, అమ్మ వద్దన్నది కదా నాని. ఏం చేసినా అమ్మమ్మకే బదులు పెడతారు. మళ్ళీ చేసేది మొత్తం అమ్మాయినా కానీ. ఇప్పుడు వాళ్ళ డాడీ అంటే నిజంగానే పెట్టలేదేమో. పట్టుకొచ్చింది. అరే నీ కత్తెర తీసుకొచ్చిండ్రు. అరే ఈ డాక్టర్ది కానీ ఆపరేషన్ చేసే కత్తెర రాది. దొరకడా గుంజుకుంటే కానీ అటే పడ్డాడు. మళ్ళీ వచ్చిండు, మళ్ళీ చూసిండు, మళ్ళీ ఉన్నాడు.
మస్తు ఉప్పుతాడు చెటక చెటక చిన్న చిన్న కాళ్ళతో ఉప్పుతాడే అంటారు ఒకటే తెగ. సరే నీకు ఎట్టుందా చలి పెడుతుందా? మళ్ళీ చలి పెట్టింది సాయంత్రం అయితే కాదు నువ్వు పొద్దున్న తిరిగేసి వస్తావు ఇప్పుడు బాడీ రాగానే చల్ల చెమటలు ఉంటుంది నా ఒళ్ళు అలాగే ఉంది. ఆహా జ్వరం తగ్గిందా? జ్వరంతోనే ఉన్నా. జ్వరంతోనే ఇంకా ఈ 2-3 సార్లు ఇంజక్షన్ ఇప్పించాం కానీ అయినా తగ్గుతుంది. అంటే వెదర్ ఎఫెక్ట్ ఆడ హాస్పిటల్ పోతే ఎంతమంది ఉంటారు చూస్తున్నావు కదా. ఎప్పుడు పోయినా పొద్దున శిరీషం దొరికైనా కానీ లైన్ ఆడ అంతమంది ఉంటున్నాడు. ఎందుకంటే వెదర్ ఎఫెక్ట్ కాబట్టి. హలో క్రియాంశమ్మలు ఏ రాయరాలు బంగారు పండ్లు ఇగో ఈ గోడలు ఎట్లా వేసిన మొత్తం అసలు గీయద్దా అనుకున్నాము. ఈ గోడ ఎట్లుందా ఇగో ఈ చిన్న చిన్న మొత్తము క్రియాంశ పండ్లు నేను నువ్వు గీసిన ఏడునేరా చెప్తుంది అక్క. ఇగో ఇగో డి ఇక్కడ డి ఫర్ ధృవిక. ఇంకా ఇగో ఇక్కడ PUP ఏ ఫర్ అల్లు అర్జున్. ఇంకా P ఫర్ పవన్ కళ్యాణ్. ఇంకా ఇంకేడ గీసినవురా చెప్పు. అర్థం కన్నా ఓ మస్తు ఉన్నాయి మీరు గీసినాయి. ఇగో ఈడ బి అట బి ఫర్ ఏందో మరి. ఇగో ఈడ ఇంకో బొమ్మలు వేసింది. ఇగో మళ్ళీ ఇదేందిరా లిబ్బాం పెట్టి రుద్దిరు. లిబ్బాం ముజుడు లిబ్బాం కొత్త లిబ్బాం అప్పుడే కింద పడుతుంది కదా. కింద పడని తీసినట్టు మొత్తం ఖరాబ్ చేసేది తిని. ఏమైందిరా అక్కనా? నీ లాంగ్వేజ్ నాకు అర్థమవుతలేరు అదే ఓరు లాంగ్వేజ్. పోయి అక్క పోయి తీరుతున్నావా ఏమైనా ముచ్చటే చెప్తున్నా నాకు అర్థమవుతలేరు అయ్యా నీ లొల్లి. ఉయ్యో అని మొత్తుకుంటా ఉన్నాడు. వీడైతే ఇక మనకు రెగ్యులర్గా ఏమంటారు దాన్ని జొన్న రొట్టె అన్న ఈరోజు అవి చేస్తలేవా కరకర వచ్చేటి అయిపోయింది. ఏం తైదా రొట్టె పిండి మొత్తం అయిపోయింది పట్టించింది. వచ్చిండు కాకలు అవుతుంది టైం మరి ఆగు రొట్టె మాడిపోతుందిరా. రొట్టె మాడిపోయింది క్రియాంచు రొట్టె మాడిపోయింది అన్న. ఎటు పోయింది సడన్గా? బయటికి పోయినాము వచ్చినాము ముఖం కడుక్కుంటూ బయటికి పోయినాము. షెడ్ కాడ పోయినా తెలియదు. షెడ్ కాడ తాళం ఈయన ఉందనుకుంటా. ఉందా? ఈడలేదు మరి. లేదంటే ఆడికే పోతా. పీస్ఫుల్ మైండ్ కావాలంటే షెడ్ కాడ పోయి ఉయ్యాలు ఊకుంటా ఇట్లా రిలాక్స్ కూర్చొని ఆలోచిస్తారు ఏమన్నా అంటే ఆడ ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ ఆడింటి ఆడిపోతే జర పీస్ఫుల్ ఉంటుంది కానీ మరి ఏడిపోయిందేమో తెలియదు. ముఖం కడుక్కుండు ఇంతసేపు నేను వీడియో అప్లోడ్ పెట్టేప్పుడు టైం ఎంత చూడు ఏడవుతుంది ఇంకా అదే ఉంటుంది. నేను వీడియో పోస్టింగ్ పెట్టలేదు. ఈ నెట్ అన్న ఎన్నిసార్లు ఫోన్ చేసి నా ఫోన్ చెప్తలేడు. నెట్ తక్కువ వస్తలేదు. పొద్దుగల వీడియో సాయంత్రం సీటు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక అన్నకి ఎన్నిసార్లు అయిపోలే ఆయనకి తెలియదు. మన వీడియోలు కూడా వస్తున్నాం మళ్ళీ అన్న అది సంబరాబాద్ అంతేనా? మరి కట్టెల పొయ్యి మీద మంది చల్లుతాం దాంట్లో నీళ్ళు. కట్టెల పొయ్యి మీద అట్లా చల్లుతా. గ్యాస్ మీద అయితే ఇదంతా మళ్ళీ కొనుక్కోవాలి. అంటే గ్యాస్ ఖరాబ్ అయితే అని చెప్పేసి మళ్ళీ చదువుతున్నావా? హలో హలో బాబు హాయ్ నాని అంటూ నీ మధ్య నాని అని పిలుస్తుండు. నాని తక్కువ మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయాడు. కాలు బబ్బులు కూడా పోయినాయి. ఏ కాలే నాని? అరే నీకు ఏడైందిరా? ఏడైంది అక్కడ పోతున్నా చేతట్టు పోతున్నా చూపెట్ట ఒకసారి. న్యాయ చూపెట్ట ఒకసారి చూపెట్ట. ఎట్లయింది కొంచెం ఇంకా ఇక మొత్తం తొక్కి కింద పెట్టేసిండు. 2 తగ్గిపోయినారా ఇక క్రియాంచు? తగ్గిపోయినా మన ఆయి మొత్తం తగ్గిపోయినాయి. అప్పుడు పగిలిపోవాలా మొత్తం వేడికాడికి పోవాలి. మన వచ్చినాక కావాలి అలాంటి పని చేసింది మన నిజంగా మంచిగా తక్కువైన డబ్బుని ఏం తీయాలి పడ్డవారా? ఓ క్రియాంచు కింద పడ్డావా? ఏమైందంట నానే? చెప్తూ అప్పు నుంచాడు. ఏముంది ఏముందట అక్కడ? ఇంకేం కనబడ్డదేమో మేడం. మరి ఏడుందిరా? ఏముందిరా? కప్పు ఉందన్నా? చిప్పు కట్ట వేసుకురాపో. చిప్పు కట్ట వేసుకురా తొందరగా. ఇగో ఈ కప్ప కోసం వాడు అప్పటి నుంచి పిలుస్తా ఉన్నాడు. తాత అన్నాడు, బాబాయ్ అన్నాడు. దగ్గరకు అరే మళ్ళీ పోయింది అది. ఇగో వీడుంది. బియ్యం కోసమేనారా? ఏడాడు చదనా ఇంట్లోకి పోయిందారా? ఇలా పోతే ఏం కత్తి మీరు జరుగు. నువ్వు డోర్ తీస్తే నేను కొట్టేస్తా సరేనా?
జరు ఏ నువ్వు బయటికి పోరా సిలియస్ బయటికి పోరా బయటికి పో భయపడతాం మళ్ళా మళ్ళా బాగా చెప్తుంది వాడు అరే ఏమైందంట పోయిందా ఆడ కప్పు పోయింది ఎట్లా చెప్తుంది వాడు పోయిందిరా నా వదిలేసా ఇక ఒకటే తిరిగి తగిలింటాడు ఏమైంది కప్పుని తీసి పడేసి బయట పడేసిన అవి ఇంకా చెప్తుంది దాని గురించి పోయిందని చెప్పుడు పోయిందని చెప్పు పోయింది బయట దాకా ఒట్టి దాకా ఊరు చూసింటాడు వాళ్ళ అక్కని చూపిస్తుంది. వాళ్ళ అక్కనారా కప్ప షాక్ అయినాడు ఒకటిసారి ఏమో తీసుకొని పోయినట్టుంది ఆమె. ఆమె తీసుకోదాకా గట్లాడుతావు గంతసేపు అడగాడు ఈ బ్లౌజ్ అయిపో లేకుండా బయటకు పోయినట్టు అయిపోయింది. రోజంతా కుడతావా ఒక్కొక్క బ్లౌజ్ ని మధ్యాహ్నం స్టార్ట్ చేసింది నేను ఎన్ని గంటలకు స్టార్ట్ చేసిన 4 అయిపోయింది. గ్రేట్ అక్క నువ్వు సాయంత్రం స్టార్ట్ చేసి చాయ్ తాగినప్పుడు ఓ 10 నిమిషాలు వదిలేసిన. సెట్ అయిపోయిందా ఫిక్స్ మళ్ళీ ఏంద్రా బయటికి పోయిందట్రా ఆమె బయటకు పోయి వచ్చింది. నానిగాడా ఆ లక్కీ మళ్ళీ చూపిస్తుంది చూడకాలు ఒకటే తిరిగి తగిలిండాడు నేను తింటలే అక్కమే ఆమె వాళ్ళ అమ్మ తినబెట్టి తింటదంట. అది కూడా వాళ్ళ అమ్మ ఎప్పుడు తింటది 8:30 తింటే 8:30 తింటది. అప్పటిదా కాదు మరి ఆగుతుందంట. మధ్యాహ్నం మనతో కూడా తినలే మనతో కూడా తినలేదు. తినమంటే వద్దన్నది. ఇన్ని కూడా తినబెడుతురా పాప నువ్వు కూడా తింటున్నావా సాయంత్రం వాళ్ళ అమ్మ తినబెడతా అంటే కూడా వద్దన్నది. వద్దునా తినండి ఇప్పుడు తమ్మ మంచిగా ఉంటుంది తినండి ఏమన్నా. స్కూల్ పోతేనే టైం టు టైం ఆడతారు, టైం టు టైం తింటారు. అన్నీ ఒక టైం టేబుల్ లాగా ఉంటాయి. మనం లేవడం కానీ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్న వరకు ప్రతి ఒక్కరు టైం టేబుల్ ఉంటుంది వాళ్ళకు. ఇంటికాడ ఉంటే ఆట మీద వాడు ఏం తినరు ఏం చేయరు కదా అని ఓ జాగ్రత్త వాడు తమ్ముడు పడ్డాడు రాదు పెట్టుకో బాంబు పెట్టుకో తింటా చూస్తాను కూడా వేడిగా మరి ఇప్పుడు వద్దా ఆకలి అవుతలే ఇప్పుడు ఒక్కబడి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక మన వాళ్ళు మళ్ళీ పొద్దుడికి లగేజ్ కావాలి కాబట్టి మళ్ళీ లగేజ్ అయితే ఇప్పుడే మళ్ళీ బడా బ్యాగ్ అయితే నికాల్కి ఏ పూరా పూరా ఏమంటారు ఇక నా ఉన్న లగేజ్ మొత్తం అయితే తీసి రెడీ చేస్తా ఉన్నా అక్కడ చూసిపోతే అక్కడ నీ బట్టలు వచ్చేస్తున్నావా మమ్మీ పెడతా తీరా నీ తెలియదు అరే నీకు ఏ బట్టలు వేయాలో హలో మొత్తం గుంజగాలు వద్దాయి బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిందని ఐదుకి అంటే ఇది సైజు ఏమంటారా సూట్ కేస్ సైజు ఇంత పెద్ద సైజు కాదు ఇంకా పెద్ద సైజు ఉన్నా కానీ లగేజ్ అయితే సరిపోదు మనకు. అలా ఒక వర్షం మొత్తం మొత్తంగా వేయం చూసినావు అది ఇది మొత్తం అది మొత్తం వచ్చినది ఇంకా పిల్లలే కూడా కాదు పిల్లలు పెడతావు పిల్లలే పెట్టంగా మిగిలింది నీకు వస్తుంది అది ఇప్పుడే కానీ బట్టలు పెట్టుకోకపోతే తిరుమల తీసి పెట్టుకోవాలి. ఎందుకక్క ఆడ తీసుకొని ఈజీగా ఉంటుంది. అట్నే మడత తీసి వేసుకోవచ్చు. నాని రేపు ఇవి 2 వేస్తా నీకు చాలా రేర్ అక్కలు పోవడం ఏమైనా లోకల్ వేరే బయట పోలే అక్క సంపాదన మీద పడ్డారు వాళ్ళు బాగా తిరిగేసి వస్తాడు మస్తు. మనమేమో ఒక్కడు పోతాడు మీరు ఫ్యామిలీతో పోతే ఎందుకంటే పిల్లలు ఇంటి పట్టుకు ఉండరు కాబట్టి మేము ఏం పోవాలన్నట్టుగా లైట్ తీసుకుంటాం. ఎవరు లేరు కాబట్టి మీ దగ్గర పోయి తిరిగి రావాలక్క అదే మంచిది ఇంకా అది పడతా పిల్లలతో పోతేనే మంచిగా అనిపిస్తుంది. అల్లరి ఉండదు ముగ్గురు పోవాలి మన ఉండి పోయిర్రు దోడు అన్నట్టు ఏడ్చిన ఇంటికి వచ్చి ఇల్లంతా బాగా సైలెంట్ అవుతుంది ఖాళీగా. నాని డ్రెస్ తెచ్చుకున్నావా రాని పెట్టినావా స్వెటర్ పోయేటప్పుడు వేసుకున్నావు ఇప్పుడు ఏమవుతుంది ఆయన ఐరన్ చేసే టైంలో అవన్నీ నా షర్ట్లు ఉంటాయి మరి డైట్ పెట్టేసి ఇప్పుడు పెట్టుకున్నా ఆకలి అవుతుంది నోరంతా సప్పగా ఉంది అయిపోయింది. అరే నా ముఖం గుంజుకోయినట్టు ఉందారా? అవును నిద్ర మబ్బులు ఎక్కున్నావు. అరే నేను ఆల్రెడీ నిద్ర కూడా వచ్చిన నేను అయినా ఇగో నోరంతా పెండ సేమ్ నిన్నటి పొజిషన్ ఉంది. లో ఫీవర్ ఎన్ని రోజులు ఉంటారా? 2 ఇంజక్షన్లు కూర్చుండి ఇటు ఒకటి అయినా ఇమీడియట్ తగ్గదని అది టైం పడుతుంది. నీకు ఎన్ని రోజులు తగ్గింది? 1 రోజులో తగ్గింది నాకు. మన తగ్గలేదు నాకు అలవాటు అది. నాకు ఎప్పుడన్నా లో ఫీవర్ వచ్చిందనుకో సింగిల్ ఇంజక్షన్కైనా తగ్గిపోతుంది. నాకు బాగా అలవాటు అది. అది ఎడబెట్టిన ఎప్పుడు థర్మామీటర్ పెట్టుకుందాం ఒకసారి తెలుస్తుందా? దాని తెలియదు. అది లో ఫీవర్ లోపల ఉంటుంది అది. పిల్లలే ఎక్కువ ఉంటాయి. ఎన్ని పెడుతున్నారు పిల్లలే మొత్తం చదువుతున్నాడు ఇల్లు కాల్ చేస్తున్నట్టు ఉంది పరిస్థితి. ఇగో ఈమె బయటికి పోయిందనుకో తిండి సరిగ్గా లేకపోయిందనుకో బ్యాగ్ అంటది. మరి ఒక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకొని పోతే అయిపోతుంది. నీకోసమే రే రిస్క్ అంతా. ఏమేమి క్రియాన్స్ చెప్పమ్మా.
ఈ పెండికేమో అగో అవన్నీ అటే పెళ్లి అక్క పెళ్లికి వేసుకుని మొత్తం పైన పెట్టు, రెగ్యులర్ వేసుకునే మొత్తం కిందికి పెట్టు, ఎందుకంటే రీసెంట్ వేసుకుంటారు కదా మళ్ళీ క్రియాన్షన్ అన్ని కొత్త బట్టలే కానీ పుంపి పెడతాడు మొత్తం. ఇవి చెడ్డీలు షార్ట్లు టీ షర్ట్లు ప్యాంట్లు వాళ్ళు మిక్స్డ్ అని నాకు తెలిసి అందరికైనా బట్టలు వాడి ఎక్కువ ఉంటాయి. ఈ బట్టలతోటి 5-6 నెలలు ఉండొచ్చు. పెట్టేది 9 రోజులకే అన్న. ఉతుక్కొని రీసైకిల్ చేసుకుంటే అట్లా అయితే ఉంటావు. అట్లా అయితే 2 జతలు తీసుకునేది అలానా మూడు జతలు చాలు అట్లా 3 ఉతుకుని ఆరేసుకుంటా అంటే ఒక 10 days అంత టైం మనకు దొరకదు కాబట్టి ఎక్కువ పెట్టుకుంటారు బట్టలు. పిండేసి ఎండేయనికి ఒకటి ఉంటది, పెయి మీద ఒకటి ఉంటది, ఒకటి పక్కకు ఉంటది, సరిపోతుంది. 3 పిండేయనికి వాళ్ళకి 10 మనుషులు ఉంటారు ఆడ. అట్లా అంటే అన్న నాన్ వేసినోడు బట్టలని ఏం చేస్తున్నారా, ఒక రోజు వేసుకున్న షర్ట్ పడేస్తాడు, నాకు తెలిసి మళ్ళీ వేసుకుంటాడా. ఇంటికి పంపిస్తాడేమో. ఇంటికి పంపిస్తాడు వాళ్ళ ఇంటికి నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు ప్రపంచం తిరుగుతుండు. వేసిన షర్ట్ మళ్ళీ వేయడు. ఇలాంటి లగేజ్ అంతా మరి ఎడబడేదో నాకు అదే డౌట్ వచ్చింది. మళ్ళీ ఒకటే బ్యాగ్ వేసుకుంటాడు. ఎప్పుడు ఒక సింగిల్ బ్యాగ్ ఉంటుంది. మళ్ళీ హోటల్లో తిరిగినా ఓపెన్ చేసి బ్యాకప్ అన్ని కొత్త ఇవ్వాలి మళ్ళీ. ఇన్ని రోజులు అంటే బయట పోతే బయటకు వెళ్తాయి అన్న. అది అందుకని అప్పుడు టూర్లు వేయాలన్నా. అన్ని పాత వాడుకోలేటన్నా పోయినప్పుడు ఇట్లా కొత్త యూజ్ అయితే మనకి అట్లా కొత్త షర్ట్ ఉంటుంది ఇవ్వ నాకు. మీరు ఉంచుకుంటారా? ఎంత చిన్నగా వచ్చిందిరా మడత. బస్సు పడితే చిన్న ప్లేస్ మస్తు పడుతున్నాయి. చాలుగా ఇవి 2 చలి బాగా ఉందంట. చలి బాగుంటది అక్కడ, చెట్లు తెచ్చుకొచ్చుకోండి బాబాయ్, చలి బాగుంది. చేంజ్ అయిపోతుంది. ఈ పిండి రాయ మనం మాట్లాడుతున్నట్ట వాళ్ళకి ఎగతాళి చేసినట్టు ఉంటుంది అట్లా. అవును, అంటే మనం భాషనే మాట్లాడాలి, వాళ్ళు వాళ్ళ భాష మాట్లాడతారు. మరి వాళ్ళు మాట్లాడుతున్నా మనకి ఎగతాళి కనిపించదా? అదే ఎవరు అట్లా అనిపిస్తారు. పురమాయిస్తారు పెళ్లికాడ నుంచి వాళ్ళ ఇంటికాడ నుంచి పెళ్లికాడికి ఎట్లా పోతారు అంటే ఎలాగోలా పురమాయిస్తారు లేని మీరు అయితే వచ్చేయండి. ఏమైందిరా? ఇప్పుడు విషయం పొరలకు వస్తాయి ఇవి. అదే హైట్ పెరిగినక్క మరి నాకు పెరగలేదా? ఒకసారి చూడు, నువ్వు రేపు వేసినాక అర్థమవుతుంది. ఆ ఫుల్ టీ షర్ట్ అయిపోయి ముద్దు ఉండండి. 10 డ్రెస్సులు పెట్టిన వానికి 10 కాదు, వాళ్ళకి ఎన్ని పెట్టినా తక్కువనే. ఇప్పుడు ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఇంత ఫుల్ ప్యాక్ చేసుకొని తీసుకుపోతున్నాం కదా, అది ఇట్లా గుంజుకోయేది కాకుండా మోసుకో అయితే గందరగం పెట్టుకుంటాము. మోసుకో అయితే గంతగానం ఓళ్ళే మోస్తుంది. మస్తు బరువు పడుతుంది. ఒకప్పుడు గుజరాత్ ఫస్ట్ టైం గుజరాత్ పోయినా గుర్తుందా? మోసే బ్యాగులో లగేజ్ మోయాలి, నానిగానే ఎత్తుకోవాలి, సుక్కలు అనబడ్డాయి అప్పుడైతే. పాపం రేపు నుంచి నాన్నగారు మొత్తం నడుచుడే ఎత్తుకుని సూట్ కేసు అయితే తీసి పక్కన పెట్టినాం. నానే అరే తిన్నదేమో ఆల్రెడీ, మనకే ఓన్లీ మనకే వస్తుంది అమ్మ కాడుకొని పోయింది. నేను నిద్ర వస్తలేదు, ఇంత పొట్టు ఆడుతుంది అలా చింపకు రావని చింపకు నా బొట్టు మస పెట్టిరా నీకు ఓలగానే పెద్ద మంచి ఆన పెట్టుకున్నట్టుంది. సాప తెచ్చుకొని ఇట్లా రైట్.